హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 15/6 అంటే జూన్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో గాయస్, మళ్ళీ చెప్తున్నాను మీకు, కరెంట్ అఫైర్స్ అనేవి రానున్నటువంటి ఏపీపీఎస్సి క్యాలెండర్ ఎగ్జామ్స్ కావచ్చు, డిఎస్సికి కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు కావచ్చు, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి కావచ్చు, టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్కి కావచ్చు, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయండి. వీటి యొక్క పర్సంటేజ్ అంటే ఈ క్వశ్చన్స్ పర్సంటేజ్ రోజుకు పెరుగుతుంది. క్వశ్చన్స్ సరళి కనుక మీరు చూసినట్లయితే సబ్జెక్టు క్వశ్చన్ అయినా కూడా దాన్ని కరెంట్ అఫైర్స్కి రిలేట్ చేసి అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇది ఒక దినచర్యలాగా ప్రతిరోజు ఒక టైం టేబుల్ లాగా ఒక ½ అన్ అవర్ కరెంట్ అఫైర్స్కి కేటాయించాలి ప్రతి ఒక్కరు కూడా. అలా అయితేనే కరెంట్ అఫైర్స్లో మంచి మార్కులు సాధించగలుగుతారు. ఓకేనా? సో మీకైతే ప్రతిరోజు నేను కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే ఇస్తున్నానండి. రెగ్యులర్గా చాలామంది ఫాలో అవుతున్నారు. ఇంకెవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? ఒక్క అంశం అనేది మిస్ చేయకుండా మీకైతే ప్రొవైడ్ చేసే బాధ్యత నాది. అంతేకాకుండా మన యాప్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను ప్రతిరోజు. ఇంట్రెస్ట్ ఉన్న వారు కోర్స్ తీసుకొని అటెంప్ట్ చేయండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకము, సామాజిక భద్రత పెన్షన్. మరి పథకానికి ప్రస్తుత ప్రభుత్వం పెట్టిన నూతన పేరేంటి? వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి నూతన పేరేంటండి? ఆన్సర్ ఆప్షన్ బి, ఎన్టీఆర్ భరోసా. సో ఇంతకుముందు కూడా మనం చూసామండి. ఓకేనా? జగనన్న విద్యా దీవెన అనేటువంటి పథకానికి స్టూడెంట్ కిట్ అనేటువంటి పేరును పెట్టడం అయితే జరిగింది. ఓకేనా? నెక్స్ట్ సంథింగ్ ఆసరా పథకానికి కూడా మోదీ ఆసరా పథకం అనేటువంటి పేరుతో, మోదీ భరోసా అనేటువంటి పేరుతో మార్చడం అయితే జరిగింది. ఇది 3వ పథకం అండి. వరుస క్రమంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి కూడా పేరు మార్చారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి ఎగ్జామ్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఓకేనా? సో మరి దీనికి ఎన్టీఆర్ భరోసా అనే పేరు పెట్టారు వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి. ఓకే, వివరాలు చూద్దాం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకము పేరు ఇకపై ఎన్టీఆర్ భరోసాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ జీవో నెంబర్ 430 శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీలకు పంపిణీ చేస్తున్న పెన్షన్ మొత్తము అమౌంట్ను ప్రభుత్వము అమాంతం పెంచడం అయితే చూడవచ్చు. ఓకేనా? చాలా వరకు పెంచిందండి. మరి సామాజిక భద్రత పెన్షన్ను ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు 3,000 నుంచి 4,000కు పెంచారు. పెన్షన్ పెంపు ఏప్రిల్ నుంచి అని ప్రభుత్వము పేర్కొనడంతో ఆ 3 నెలల కాలానికి 1,000 చొప్పున కలిపి జూలై 1న మరి ఒక్కొక్కరికి 7,000 రూపాయలు అందచేయనున్నారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ IORA 22 సభ్య దేశాల కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ ఏ అండి, న్యూఢిల్లీలో నిర్వహించడము జరిగింది. నెక్స్ట్ వన్. 2 రోజుల ఇండియా IORA క్రూయిజ్
టూరిజం కాన్ఫరెన్స్ జూన్ 14న న్యూఢిల్లీలో ముగిసింది. బంగ్లాదేశ్, కేన్యా, మడాగాస్కర్, మాల్దీవులు, మొజాంబిక్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, సీషెల్స్ మరియు టాంజానియాతో సహా హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ IORA సభ్య దేశాల అధికారులు మరియు నిపుణులు సదస్సులో పాల్గొన్నారు. IQRA గురించి చూద్దామండి. IORA ఓకే. హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ అనేది దాని 22 సభ్య రాష్ట్రాలు లేదా సభ్య దేశాలు మరియు 10 సంభాషణ భాగస్వాముల ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రాంతీయ సహకారాన్ని మరియు స్థిరమైన అభివృద్ధిని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఒక డైనమిక్ అంతర్ప్రభుత్వ సంస్థ. ముంబై పోర్ట్ ట్రస్ట్ అనేది మహారాష్ట్రలోని ముంబైలోని సహజ లోతైన నీటి నౌకాశ్రయంపై మరి భారతదేశంలోని పశ్చిమ తీరం మధ్యలో ఉన్న ఓడరేవుగా చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇంట్రా స్టేట్ ఎయిర్ సర్వీస్ను ప్రోత్సహించడానికి PM శ్రీ పర్యాతన్ వాయు సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మధ్యప్రదేశ్. వివరాలు చూద్దాం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ జూన్ 13న రాష్ట్ర రాజధాని భోపాల్లోని రాజా భోజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఇంట్రా స్టేట్ ఎయిర్ సర్వీస్ను ప్రారంభించారు. దీనిని PM శ్రీ పర్యాతన్ వాయు సేవ అని పిలుస్తారు మరియు మొదటి విమానాన్ని రాజధాని భోపాల్ నుండి జబల్పూర్ వరకు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు ద్వారా 2 విమానాలతో నిర్వహించబడుతున్న ఈ సర్వీస్ రాష్ట్రంలోని 8 నగరాలను కలుపుతుంది. భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్, ఖజురాహో, ఉజ్జాయిని, రేవా మరియు సింగ్రౌలి ఈ ప్రాంతాలనైతే కలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A fly on the RBI wall. A fly on the RBI wall. In ఇన్సైడర్స్ వ్యూ ఆఫ్ ది సెంట్రల్ బ్యాంక్ అనే పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసిన ఆల్ఫానా కిలావాలా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ అధికారి. దేనికి పనిచేశారండి? ఆప్షన్ ఏ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పనిచేయడాన్ని చూడవచ్చు. దేనికండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వివరాలు చూద్దాం. ఆల్ఫానా కిలావాలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేరినప్పుడు బ్యాంక్ కమ్యూనికేషన్ విభాగము ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. 2 దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో ఆల్ఫానా RBI యొక్క కమ్యూనికేషన్ వ్యూహాల పరిణామానికి సాక్ష్యం ఇవ్వడమే 2 దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో ఆల్ఫానా RBI యొక్క కమ్యూనికేషన్ వ్యూహాల పరిణామానికి సాక్ష్యం ఇవ్వడమే కాకుండా చురుకుగా దోహదపడింది. ఈమె పుస్తకం ఏ ఫ్లై ఆన్ ది RBI వాల్ అండ్ ఇన్సైడర్స్ వ్యూ ఆఫ్ ది సెంట్రల్ బ్యాంక్ ఈమె ప్రయాణము మరియు 25 సంవత్సరాలలో సంస్థ యొక్క పరివర్తనపై అంతర్దృష్టి సమగ్రహాలోకనమైతే అందించడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ లగ్జరీ రియల్ ఎస్టేట్ విభాగంలో భారతదేశం నుండి అగ్రస్థానంలో ఉన్న సిటీ ఏంటి? ఆప్షన్ ఏ అండి, ముంబై ఉందండి అగ్రస్థానంలో. వివరాలు చూద్దాం. నైట్ ఫ్రాంక్ యొక్క ఇటీవలి నివేదిక ప్రధాన గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ జనవరి-మార్చి 2024 ప్రకారం ముంబై మరియు ఢిల్లీ గ్లోబల్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో టాప్ పర్ఫార్మర్గా ఉద్భవించాయి. 2 నగరాలు గృహాల ధరలలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. మరి ప్రధాన నివాస ధరల పెరుగుదలలో మొదటి 5 ప్రపంచ నగరాల్లో వాటిని ఉంచాయి. ముంబై ఉప్పెన. సో ముంబై జనవరి-మార్చి 2024 త్రైమాసికంలో ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలలో సంవత్సరానికి 11.5% వృద్ధిని సాధించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచింది. 2023లో ఇదే కాలంలో 6వ స్థానంలో ఉండేది, ఇప్పుడైతే పెరిగింది. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా ఉంటుందండి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వన్. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ నిర్వహించిన 2024 ఫీడే అండర్-20 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేతగా నిలిచిన దివ్యా దేశ్ముఖ్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ బి అండి, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ నిర్వహించిన 2024 ఫీడే అండర్-20 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ భారతదేశంలోని నాగపూర్కు చెందిన 18 ఏళ్ల దివ్యా దేశ్ముఖ్ ఫీడే అండర్-20 బాలికల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకోవడంతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. చెస్ దిగ్గజాలు కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి మరియు సౌమ్య స్వామినాథన్ల అడుగుజాడల్లో ఈ ప్రతిష్టాత్మక టైటిల్ను గెలుచుకున్న 4వ భారతీయ మహిళగా దేశ్ముఖ్ విజయం సాధించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ని సాంప్రదాయ ఔషధ పరిశోధనా కేంద్రం కోసం WHO సహకార కేంద్రంగా నియమించింది? ఎక్కడ ఉందండి మరి ఇది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, తెలంగాణ, హైదరాబాద్లో ఉంది, తెలంగాణ రాష్ట్రంలో. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ని సాంప్రదాయ ఔషధ పరిశోధన కోసం WHO సహకార కేంద్రంగా నియమించింది. 1956లో స్థాపించబడిన NIIMH ఆయుష్ యొక్క వివిధ డిజిటల్ కార్యక్రమాలలో అగ్రగామిగా ఉంది. శుక్రవారం ప్రకటించిన ఈ గుర్తింపు 4 సంవత్సరాల కాలానికి మంజూరు చేయబడింది. మరి అటువంటి గౌరవాన్ని అందుకున్న 3వ భారతీయ సంస్థగా NIIMH గుర్తింపు పొందడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, దేశంలో ప్రసూతి మరణాలు తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితా 2024లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉన్నాయి? ఆప్షన్స్ ఏ మరియు బి రెండు సరైనవి. తెలంగాణ 3వ స్థానము, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉన్నాయి. చూద్దాం. తెలంగాణలో ప్రసూతి మరణాలు గణనీయంగా తగ్గిన 6 జిల్లాల్లో మాత్రము పెరుగుదల నమోదైంది. దేశంలో ప్రసూతి మరణాలు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో మరియు ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. పరిస్థితులను మరింత మెరుగుపరచడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాచరణలను రూపొందిస్తుంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శాఖ రూపొందించిన విశ్లేషణ నివేదికలు పలు అంశాలను అయితే వెల్లడించడాన్ని చూడవచ్చు. ఇక దేశవ్యాప్తంగా చూసినట్లయితే ప్రతి 1,00,000 ప్రసవాలకు అతి తక్కువ మరణాలున్న రాష్ట్రాలు కేరళ టాప్లో ఉందండి, 19 మాత్రమే. 1,00,000 మంది ప్రసవించినట్లయితే మహిళలు కేవలం 19 మాత్రమే మరణాలు సంభవిస్తున్నాయి కేరళలో. మహారాష్ట్రలో 33 అండి, తెలంగాణలో 43, ఆంధ్రప్రదేశ్లో 45, తమిళనాడులో 54, కర్ణాటకలో 69 మరి టాప్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై ఇటీవల ఉన్నత స్థాయి కమిటీ నివేదికను సమర్పించడం జరిగింది. అయితే ఈ కమిటీకి నేతృత్వం వహించిన వారు ఎవరండి? ఆప్షన్ బి రామ్నాథ్ కోవింద్. ఎవరండి? రామ్నాథ్ కోవింద్ గారు, మాజీ రాష్ట్రపతి. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదిక త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ చేస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోదీ నిర్దేశించిన 100 రోజుల ఎజెండాలో భాగంగా సాధ్యమైనంత త్వరగా జమీలీ ఎన్నికల కమిటీ నివేదికను మంత్రిమండలి పరిశీలిస్తుందని వెల్లడించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని 2 దశల్లో అమలు చేయాలని కమిటీ సూచించింది. తొలుత లోక్సభకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేయడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జాతీయ బాలల హక్కుల కమిషన్ ప్రకటించే జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికైన ఎంవీఆర్ కృష్ణతేజ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆంధ్రప్రదేశ్కి చెందినవారు, బట్ తమిళనాడులో వర్క్ చేస్తున్నారు. చూద్దాం. తెలుగు తేజం ఐఏఎస్ అధికారి ఎంవీఆర్ కృష్ణతేజకు జాతీయ పురస్కారం లభించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఆయన కేరళ రాష్ట్రం త్రిశూర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు. బాలల హక్కుల రక్షణలో దేశంలోనే త్రిశూర్ జిల్లాను అగ్రగామిగా నిలపడంలో జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికయ్యారు. 27న ఢిల్లీలో ఈ అవార్డును అందుకోనున్నారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ 2023 మార్చిలో కేరళ రాష్ట్రం త్రిశూర్లో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి దాతల సహకారంతో వారు ఉన్నత చదువులు చదివే విధంగా కృషి చేసినందుకు గాను ఈ అవార్డు అయితే రావడము జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల భారత సైన్యము అమ్ముల పొదిలో చేరిన ఆత్మహుతి లేదా సూసైడ్ డ్రోన్ అని కూడా పిలిచే నాగాస్త్ర-1 రూపొందించిన సంస్థ. ఆప్షన్ బి అండి, సోలార్ ఇండస్ట్రీస్ నాగపూర్ అండి. వివరాలు చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారత సైన్యము అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రము చేరింది. మహారాష్ట్ర నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన నాగాస్త్ర-1 సైన్యం చేతికి వచ్చింది. వైమానిక దాడుల నిమిత్తము వినియోగించే 480 నాగాస్త్రాలను సైన్యం ఆర్డర్ ఇవ్వగా వాటిలో తొలి విడతగా 120 అందాయి. GPS ఆధారంగా పనిచేసే నాగాస్త్ర-1 2 మీటర్ల ఖచ్చితత్వంతో దాడి చేయగలదు. దీన్ని ఆత్మహుతి లేదా సూసైడ్ డ్రోన్ అని కూడా పిలుస్తూ ఉంటారు.
మరి 9 కిలోల బరువుండే ఈ డ్రోన్ సుమారు 4500 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఎగరగలదు. రాడార్లకు దొరకకుండా దాడులు చేయగలదు. దాదాపు గంట సేపు ఇది గాల్లో ఎగరగలదు. రాత్రి వేళల్లోనూ ఇది ఖచ్చితత్వంతో పనిచేయగలదు. అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే ఇది మరింత మెరుగైనది. లక్ష్యాన్ని గుర్తించలేకపోయినా లేదా మిషన్ను మధ్యలో రద్దు చేసినా తిరిగి వెనక్కి రప్పించవచ్చండి మిసైల్ని. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. ఒకవేళ లక్ష్యాన్ని అక్కడ మెన్షన్ చేశారండి. సో లక్ష్యాన్ని పైన గురి చూసి ఈ డ్రోన్ని ప్రయోగించారు. సో అనుకోకుండా అది మిస్ అయింది అనుకోండి, లేదా మధ్యలో మిషన్ ఆపేశారు వద్దనుకుని, మళ్ళీ ఆ డ్రోన్ వెనక్కి వస్తుందట అండి కదా. చాలా ఇంపార్టెంట్. ప్రపంచ క్రీడా అంశాలలో అత్యధిక విలువను కలిగిన క్రీడా ఈవెంట్ క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ అండి ఐపీఎల్ అండి. అన్ని ఈవెంట్స్ని పక్కకు నెట్టేసి ఐపీఎల్ అగ్రస్థానంలో నిలిచింది. ఓకేనా. ఆర్థిక పరంగా చూద్దాం. ఐపీఎల్ విలువ 2024లో 6.5% పెరిగి సుమారు 1,34,858 కోట్లకు చేరిందని అమెరికా పెట్టుబడి బ్యాంక్ హాలిహాన్లోకి నివేదిక తెలిపింది. అంతేకాకుండా బ్రాండ్ విలువ ఏడాదికి 6.3% పెరిగి దాదాపు 28,000 కోట్లకు చేరిందని ఈ నివేదిక పేర్కొంది. ఒలింపిక్స్, ఫీఫా వరల్డ్ కప్, క్రికెట్ మెగా టోర్నీలు కాకుండా 1,00,000 కోట్ల రూపాయలు అందుకునేది ఐపీఎల్ మాత్రమే అండి. ఇంపార్టెంట్. అడిషనల్ క్వశ్చన్స్. పేమా ఖండు ఇటీవల ఏ ఈశాన్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు? అరుణాచల్ ప్రదేశ్. 2025లో పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆప్షన్ సి అండి భారతదేశం. ఏ సంస్థ ఇటీవల గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదికను విడుదల చేసింది? ఆప్షన్ ఏ యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఓకేనా. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. ఇటీవల ఆర్మీ స్టాఫ్ తదుపరి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ బి ఉపేంద్ర ద్వివేది. రాష్ట్రంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ఇటీవల ఏ రాష్ట్రము ముఖ్యమంత్రి నిజూత్ మోయినా పథకాన్ని ప్రారంభించింది? ఆప్షన్ డి అండి అస్సాం. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ అండి. లోక్పాల్ బిల్లుకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏంటి? క్రింది వాటిలో ఏది నిజం కాదు అంటే ఏది తప్పుగా ఉంది అని అర్థం. డి అంటే తప్పండి. లోక్పాల్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారనేది తప్పు. ఓకే. లోక్పాల్ తప్పు చేసే మంత్రులపై అరికట్టడానికి సంస్థాగతంగా ఏర్పాటు చేయబడింది. ఒకసారి నియమింపబడిన తర్వాత లోక్పాల్ గరిష్టంగా 5 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగవచ్చు. లోక్పాల్కు ఫిర్యాదులను పబ్లిక్ సర్వెంట్స్ కాకుండా ఇతర పౌరులకు ఎవరైనా చేయవచ్చండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. పౌరుడి ఫిర్యాదుల పరిష్కారం కోసం రూపొందించిన పురాతన వ్యవస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అంబుడ్స్మన్ వ్యవస్థ అండి. ఇప్పటికి కూడా ఉంది ఇది. ఓకే. అంబుడ్స్మన్ వ్యవస్థను స్వీకరించిన ప్రపంచంలోని మొదటి కామన్వెల్త్ దేశము? ఆప్షన్ సి అండి న్యూజిలాండ్. కామన్వెల్త్ దేశం అంటే ఏంటండి? బ్రిటిష్ వారిచే పాలించబడి స్వతంత్రం పొందిన దేశాలను కామన్వెల్త్ దేశాలు అంటారు. ఓకే. నెక్స్ట్ వన్. ప్రోసిక్యూటర్ వ్యవస్థ ఎప్పటికీ క్రింది దేశాలలో ఏది అమలు? ఇప్పటికీ అమల్లో ఉంది అని అర్థం అండి. ప్రోసిక్యూటర్ వ్యవస్థ ఎక్కడ ఉందండి? రష్యాలో ఉంది. ఈ క్రింది 3 ప్రకటనలను పరిగణించండి. భారతదేశంలో న్యాయ వ్యవస్థ లోక్పాల్ లేదా లోకయుక్త పరిధిలో ఉంది. న్యూజిలాండ్లో న్యాయ వ్యవస్థ పార్లమెంటరీ కమిషనర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ పరిధిలో లేదు. స్వీడన్లో న్యాయ వ్యవస్థ అంబుడ్స్మన్ వ్యవస్థ పరిధిలో లేదు. సో పైన పేర్కొన్న వాటిలో ఏది నిజం? ఆప్షన్ సి కేవలం 2 మాత్రమే సరైనదండి. ఓకేనా. న్యూజిలాండ్లో న్యాయ వ్యవస్థ పార్లమెంటరీ కమిషన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ పరిధిలో లేదు అనేది కరెక్ట్. ఓకే. నెక్స్ట్ వన్. లోకయుక్త సంస్థను స్థాపించిన తొలి భారతీయ రాష్ట్రము? ఆప్షన్ డి మహారాష్ట్రలో స్టార్ట్ అయిందండి. అధికారం పరిధి పరంగా ఏ రాష్ట్ర లోకయుక్త కార్యాలయం అత్యంత పటిష్టమైనదిగా పరిగణిస్తారు? ఆప్షన్ బి అండి కర్ణాటక. లోక్పాల్ లోకయుక్త చట్టం 2013 ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఆప్షన్ డి అండి జనవరి 2013. లోకయుక్త ఉపలోకయుక్తలను ఎవరు నియమిస్తారు? ఆప్షన్ డి అండి గవర్నర్. లోక్పాల్ యొక్క మొదటి బిల్లును పార్లమెంట్లో ఈ క్రింది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి 1968. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుందండి ఈవినింగ్ టైంలో. ఆఫ్టర్ 7 తర్వాత క్లాస్ అనేది అప్డేట్ చేస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో మీకు చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.